ఎవరు పైసలు ఇస్తారా అంతేనా? మేము వేసింది కాంగ్రెస్ కే, మేము మళ్ళీ కూడా ఆయనకి వేస్తాం. రేషన్ కార్డు ఇస్తే వేస్తాం. అది కూడా ఆడట్నే ఈడట్నే ఓడే సుఖం వెళ్ళాడు. ఆ పంటలన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ చూసేటోడు తిరిగి చూసేటోడు వెళ్ళాడు. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీ రంజిత్. మండుతున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. అందులోనూ భాగంగా ఇప్పుడు మనం చేవెళ్ళ పార్లమెంట్లోని మహేశ్వరం సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ ప్రజల నాడి ఏంటో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇంతకు మొదల కాంగ్రెస్ వేసినాం. మరి ఇప్పుడు ఇప్పుడు వరకు ఇద్దాం అనుకుంటున్నాం. ఇక చూద్దాం, మనకి బతుకు తెరువు ఎక్కడ ఉంటే అక్కడ చెయ్యి వస్తుంది. బతుకు తెరువు లేదు, చెయ్యి రాదుగా. ఆడట్నే ఈడట్నే ఓడే సుఖం వెళ్ళాడు. ఆ పంటలన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ చూసేటోడు తిరిగి చూసేటోడు వెళ్ళాడు. రాత్రి వాళ్ళు తిప్పల వాడుతున్నాం. కరెంటు లేదు చక్కగా. ఆ చేనులన్నీ ఎండిపోయినాయి. మొన్న రాళ్ళు పడ్డాయి. చేనులన్నీ ఖరాబ్ అయినాయి. టమాటా తోటలు ఖరాబ్ అయినాయి. ఎవడు పట్టించుకున్న అది లేడు. ఏ రాజకీయ నాయకులు లేడు. ఆయన అట్టోటాడే ఈయన అట్టోటాడు. ఎవరు ఆయన చక్కగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా. ఏది ఉచిత కరెంట్ ఏది? ఆ ఇంట్లో కొడుతూనే ఉన్నాడు. నెలకు 1200 కొడుతూనే ఉన్నాడు. బావులో వసూలు చేస్తూనే ఉన్నాడు. చేనులు ఎండిపోతూనే ఉన్నాడు. ఏం చేస్తాం? రైతులం, అంత రైతులం పాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో పథకాలు ఏది లేదు. అగో బస్సులలో పోతే మొగోళ్ళని సీట్ల మీద కొనిస్తలేరు. ఏయ్ నిదేంద్రా, నాకు ఇచ్చిండు అధికారం అని బస్సులలో కొనిస్తలేరు. వాళ్ళే కోపం అవుతారు, వాళ్ళే చేస్తారు. ఎట్టలేదు, మంచిగా లేదు, మంచిగా లేదు. అంటే ఇప్పుడు రేవంత్ తోటి పోస్తే గతంలో ఉన్న ప్రభుత్వం బెటర్. ఆడన్న ఉచిత కరెంట్ ఇచ్చిండు. బావులో పొడతా ఇంత కరెంట్ పోకుంటున్నది, ఇంత అది ఉన్నది, ఇది ఉన్నది, నయం ఉన్నది. 7 వాడ చేనులు ఎండిపోతున్నాయి. 7 వాడ చెల్లరు నింపేది అప్పుడు. ఇప్పుడు మరి మోడీ గురించి ఇక బీజేపీకి ఓట్లు. ఎందుకు మరి ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మోడీ ఉన్నాడు కదా, మోడీ నుంచి మీకు మోడీ ఏది లేదు, ఆయనది కూడా ఏది లేదు. ఆయన సంటారు ఏది లేదు, ఆయనది కూడా ఏం లేదు. మరి ఇప్పుడు సెంటర్ లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు మీరు, కాంగ్రెస్ నా బీజేపీ? బీజేపీకి ఇద్దామని అనుకుంటున్నాం ఓట్లు. మరి అంటే ఎందుకంత గట్టి నమ్మకం ఇక ఏమో వాళ్ళది ఎన్నర్జీ లేక వీళ్ళ చూసినాం, వాళ్ళ చూసినాం. అంటే వాళ్ళకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. అట్లా ఎన్నికల బీజేపీకి బీజేపీ ఇద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అంటే మీ ఉద్దేశం అంటే అన్ని 6 గ్యారంటీలు అన్నారు కదా. గ్యారంటీలో 1, 2 అమలు చేసారు. అన్ని మీ వరకు అయితే బీజేపీ ఇద్దాం. ఎవరు పైసలు ఇస్తారా అంతేనా? అంటే ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తారా మీరు? మరి మా కష్టం ఎవరు చూస్తారో వాళ్ళకే ఇస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి మంచి 6 గ్యారంటీ ఇచ్చిలా మీరు మీకు? ఇయ్యలే మాకు. మరి పెన్షన్ ఇచ్చిలా ఓటర్ వాళ్ళకి ఎవరికి ఇచ్చిన వేటు? కాంగ్రెస్ కే కాంగ్రెస్. ఎందుకమ్మా? ఏమో దానికే అవుతాం. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ వచ్చిన వచ్చి గ్యారంటీ గ్యారంటీ మేము దానికే ఇస్తాం. ఇంకో 500-600 ఓట్లు మా కాంగ్రెస్ కే ఇస్తాం మేము. అది ఆ ప్రభుత్వం ఉండదు పట్టుక దానికే ఇస్తాం. ఇంకో ప్రభుత్వానికి వేస్తే ఎట్లా చేస్తారు? ఉన్న ప్రభుత్వానికే ఇస్తాం. మేము వేసింది కాంగ్రెస్ కే ఇస్తాం. మేము మళ్ళీ కూడా ఆయనకి వేస్తాం. రేషన్ కార్డు ఇస్తే వేస్తాం. అది కూడా రేషన్ కార్డు కావాలి మాకు. ఇప్పుడు ఏంది అది రేషన్ కార్డు ఎప్పటి సంది కొట్టేసిరన్న, ఈ కార్ గుర్తు వచ్చిన నుంచి కొట్టేసిండాడు మాకు. కార్ గుర్తు వచ్చిన సంది రేషన్ కార్డు వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో జాబ్ లేదు, 5 ఎకరాల భూమి లేదు, మా ఇంట్లో పింఛన్ రాదు, కార్డు కొట్టేసింది. అందుకు వద్దు తోటి మాకు వద్దని మొన్న కాంగ్రెస్కి వేసినాం అందరం. మా ఇంట్లో 4 ఓట్లు కాంగ్రెస్కి వేసినాం. మళ్ళీ కాంగ్రెస్ మరి మాకు రేషన్ కార్డు లేదు. పిల్లల చదువు భవిష్యత్తు అంతా ఆగమవుతుంది. ఏ దానికి ఓనే మనకు రేషన్ కార్డు అడుగుతారు. రేషన్ కార్డు లేని ఏం లాభం చెప్పన్నా? నువ్వే చెప్పు. మాకు రేషన్ కార్డు ఎవరు ఇస్తే వాళ్ళకి వేస్తాం. రేషన్ కార్డు కావాలి మాకు ముఖ్యంగా. చేవెళ్ళ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉందిగా. ఇందులో ఏ పార్టీ మీరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ టైం ఛాయిస్ ఇచ్చినాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చినాం కాబట్టి అలా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేద్దాం అనుకుంటున్నారు. కాంగ్రెస్కి ఇవ్వాలని ఒకసారి ఛాయిస్. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. పార్లమెంట్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీరు బీజేపీకి ఓటేస్తారా? అంటే ఎందుకోసం అని బీజేపీ మోడీ పాలన బాగుంటది కదా సెంట్రల్ లా. మోడీ పాలన వల్ల దేశం అభివృద్ధి కానీ ఇంకేంటి టెర్రరిజం ఇవన్నీ దేశ భద్రత ఇవన్నీ పాలన బాగుంది.
దానికోసం ఇప్పుడు గతంలో ఇక్కడ చూసుకున్నట్టయితే రంజిత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కదా, అతని నుంచి మీకు ఏమన్నా లబ్ధి పొందారా? ఏ రకమైన లబ్ధి పొందాలి ఇప్పటి వరకు కూడా ఎటువంటి లబ్ధి లేదు. సో మీరు దేశ రక్షణ కోసం అని చెప్పేసి మోడీ గారికి ఇద్దాం. ఓకే అవును, మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓట్లు? ఎవరికైనా ఏమీ అది లేదు. అంటే ఏమంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది కదా, మీరు ఎవరికి ఇక్కడ ఎవరు ఇద్దాం అనుకుంటున్నారు? ఎవరు రంజిత్ రెడ్డి, జ్ఞానేశ్వర్, కొండ విశ్వేశ్వర. ఇక సెంట్రల్ అయితే బీజేపీ వస్తేనే మంచిగా విశ్వేశ్వర రెడ్డి కేసు. మీ లైక్ ఇక్కడ అంటే ఏ గవర్నమెంట్ వస్తా అనుకుంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ ఇక్కడ ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఇక్కడ ఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నారా, మీరు బీజేపీ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా? కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తా అంటే ఎందుకన్నా అట్లా? అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారం ఉందని కాంగ్రెస్ వద్దా అనుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారం పబ్లిక్ కూడా కొంచెం మార్పు కోరుకుంటారు కదా, కాంగ్రెస్ వస్తే మనకు మంచి జరుగుతుందని ఉద్దేశం. మరి కాంగ్రెస్ నుంచి గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అతను రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కూడా రంజిత్ రెడ్డి అంటున్నారు, మరి మార్పు ఏనా ఇది? మార్పు కొరకే ఆయన వెళ్ళింది. సో ఇక్కడ మీరు కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మనకి, ఈ చేవెళ్ళలో ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆ 3 పార్టీలో లేదండి, ఓకే, మూడో తప్పే ఉన్నాం. 3 టఫ్. మీరండి? మీకు అంటే మీ అవగాహన ప్రకారం ఇక్కడ ఏ పార్టీ? కాంగ్రెస్. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉందనా, లేకుంటే మీకు మీరు ఏ విధంగా అనుకుంటారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అదే వస్తుంది. మీరండి? కాంగ్రెస్ ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అందులో మీరు దేని కూడా పెట్టేద్దాం? ఓటా ఆశ కేసీఆర్ కేసాను, కేసీఆర్. టీఆర్ఎస్ కేసాను, ఓకే, అంటే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా? బీఆర్ఎస్ థ్యాంక్ యూ.